ఈరోజు ధ్యాన అంశము, నీ రేపటిని దేవుడు తన చేతుల్లో ఉంచుకున్నాడు. ఆధారం, దేవుడు మన భవిష్యత్తును ఆశతో నింపుతాడు అనే వాగ్దాన భావన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అంటే అది యాదృచ్ఛికము కాదు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మన ఊపిరి ఉంది అంటే దేవుడు ఇంకా మన జీవితాన్ని పూర్తి చేయలేదన్నమాట. చాలామంది నిన్నటి బాధలతో, ఈరోజు భయాలతో, రేపటి గురించి ఆందోళనతో జీవిస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీకు చెప్పాలనుకుంటున్న వాగ్దానం ఒకటే, నీ రేపు నా చేతుల్లో సురక్షితంగా ఉంది. నేస్తమా, మన జీవితంలో కొన్ని కాలాలు ఉంటాయి. ప్రయత్నాలు చేసిన ఫలితము కనిపించని కాలాలు, ప్రార్థనలు చేసిన సమాధానం ఆలస్యమైన సమయాలు, నమ్మిన వాళ్లే దూరమైన పరిస్థితులు, భవిష్యత్తు అంధకారంగా కనిపించే రోజులు. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, నా జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఆ ప్రశ్న అడగడము పాపము కాదు, కానీ ఆ ప్రశ్నలోనే నిలిచిపోవడము ప్రమాదం. దేవుని వాగ్దానం యొక్క సారాంశం ఏంటంటే, మన దేవుడు మన జీవితాన్ని యాదృచ్ఛికంగా నడిపించాడు. ఆయన ప్రణాళికతో, కాలంతో, లక్ష్యంతో నడిపించే దేవుడు. నీవు చూడలేకపోతున్న మార్గాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన అర్థం చేసుకున్నాడు. మనకు ఆలస్యంగా అనిపించింది, దేవునికి సిద్ధమైన సమయము ఒక సమయం ఉంది, ఆ సమయం మాత్రమే. ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, నీవు ఆలోచిస్తున్న దానికన్నా నేను గొప్పది నేను నీ సిద్ధం చేస్తున్నాను నీ కోసం అని అంటున్నాడు. చిన్న ఉపమానం ప్రియులారా, ఒక చిన్న బాలుడు తన తండ్రి చేతిని పట్టుకొని రాత్రి అడవిలో నడుస్తూ ఉన్నాడు. చీకటిలో ఉంటున్నాడు, దారి కనిపించదు, అతనికి భయం వేస్తుంది. అప్పుడు ఆ బాలుడు అడిగాడు, నాన్న మనము సరిగ్గా వెళ్తున్నామా లేదా అని అడిగాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్తున్నాడు, నీకు దారి కనిపించకపోయినా నాకు పూర్తిగా తెలుసు, బిడ్డకు దారి తెలియదు. కానీ తండ్రి చేతి మీద నమ్మకం ఉంచాడు. నేస్తమా, ఈరోజు దేవుడు నీ తండ్రిలా చెబుతున్నాడు, నీవు చూడలేకపోయినా నేను నిన్ను సురక్షితంగా నడిపిస్తున్నాను. వాగ్దానము మనకు ఏమి చెప్తుంది? దేవుని వాగ్దానం అలసిన మనస్సుకి శక్తిని ఇస్తుంది, కూలిపోయిన హృదయానికి ఆశని ఇస్తుంది, ఆగిపోయిన ప్రయాణానికి కొత్త దారిని చూపిస్తుంది. వాగ్దానం పరిస్థితులు మారిపోయాయని కాదు, నిన్ను నిలబెట్టే దేవుడు మారలేదని గుర్తు చేస్తూ ఉన్నది. మన స్పందన ఎలా ఉండాలి? నేస్తమా, ఈ వాగ్దానాన్ని నమ్మాలంటే భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకోవాలి. పరిస్థితిని కాదు దేవుని మాటను పట్టుకోవాలి. తొందర కాదు సహనంతో ఎదురు చూడాలి. ప్రియులారా, దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు, ఆలస్యం అంతకన్నా చేయడు. ముగింపు ప్రార్థన. ప్రియ నేస్తమా, ఈరోజు నీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాగ్దానాన్ని హృదయంలో పెట్టుకో. దేవుడు నా భవిష్యత్తును ఆశతో నింపుతున్నాడు. నీ కన్నీళ్లు ఆయన చూశాడు, నీ ప్రార్థనలు ఆయన విన్నాడు, నీ రేపటిని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి భయంతో కాదు, వాగ్దానంతో నీవు జీవించు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజే నిర్ణయం తీసుకో. కొత్త జీవితాన్ని యేసయ్య మధుర నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూశారు కదా, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది. థ్యాంక్ యూ.